980 ఓట్స్. సో ఇంకా ఈ మెజారిటీ తగ్గడానికి కూడా అవకాశం ఏం కనిపిస్తలేదు. రాను రాను ఇంకా మెజారిటీ పెరుగుతున్నది. నీలం మధు 39,980 ఓట్స్ వెనుకంజలో ఉన్నారు. సో ఈక్వేషన్ చాలా క్లియర్గా ఉన్నది. రఘునందన్ రావు మెదక్ ఎంపీ కాబోతున్నారని మనం ఒక రకంగా డిసైడ్ అవ్వచ్చేమో నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? ఇంకొక రౌండ్ వరకు ఇంకా రౌండ్ ఏముందా? 40,000 దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. ఒక రౌండ్ ఓకే. సో బీకాన్ నిన్న మనం ఇంటర్వ్యూ చేసినాం కదా, బీకాన్ రీసెర్చ్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ నుంచి మధు గారు జాయిన్ అవుతున్నారు డిస్కషన్లో. ఓవరాల్గా తెలంగాణ మీరు ఇచ్చిన నెంబర్ ఎంత అన్న? 9 ఇచ్చినారు మీరు. కాంగ్రెస్కి 9 ఇచ్చారు. 7, 9, 1, 1. కాకపోతే బీఆర్ఎస్ 0 అయింది. అక్కడ గెలవడానికి అవకాశం అయితే లేదు. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఆయన. అది ఇందులో కలిసిపోయింది. ఏదైతే టీఆర్ఎస్ ఉందో అది కలవబోతుంది బీజేపీ ఒక సీట్ అట్లా 9 అన్నారు కాంగ్రెస్కి. 9 అంటే ఒకటి మహబూబ్ నగర్, ఒకటి మహబూబ్ నగర్ కూడా చూద్దాము. ఇదేనా మహబూబ్ నగర్? ఇది అనుకుంటా. మహబూబ్ నగర్ మెజారిటీ పెరుగుతున్నది స్లోగా. 13,867. ఇది ఇప్పుడు ఇక్కడ చూసిండ్రా వీళ్ళు, ఇది పోయింది. మన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు తీసేసి నేను 2 విషయాలు చెప్పినాను. ఎప్పుడైతే టీఆర్ఎస్ కనుక అవుట్ రైట్ గా వదిలేస్తే అరుణకు ఛాన్స్ ఉంటుందని నిన్న నైట్ మనం డిస్కస్ చేసుకున్నాం 8 o'clock. సేమ్ అదే జరిగింది. నాకు ఇక్కడ వీళ్ళు 2 lakhs కనుక ఓట్లు పడితే వంశీచంద్ర రెడ్డికి ఈజీగా ఉండేది. అది ఓట్ ట్రాన్స్ఫరింగ్ స్ట్రాటజీ. కాకపోతే అరుణ గారు మనం అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసి ఆమె ఇచ్చే టఫ్. సో ఇప్పుడు 88 సీట్స్ ఇది నాకు తెలిసి ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఫిక్స్ అయ్యి ఒకవేళ ఏదన్నా జరిగితే డీకే అరుణ గారు జరిగితే ఇది ఒకటే సీట్ జరగాలి. అవకాశం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిర్రు, బీజేపీ వాళ్ళకి వచ్చిన మెజారిటీ లక్షల పైనే ఉన్నది. కాంగ్రెస్ కి వచ్చినటువంటి మెజారిటీ 60,000, 70,000 దగ్గర ఉన్నది. 60,000-70,000 ఎప్పుడు మార్చలేము. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 40,000 వరకే కటాఫ్. అంటే ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే 40,000 వరకు జరిగినాయి. 40,000 మెజారిటీ వరకు కూడా లాస్ట్ 2 రౌండ్లలో కూడా మారిన సందర్భాలు మేము గతంలో చూసినాం. అందుకోసం ఎప్పుడు కూడా ఒక 40,000 మెజారిటీ వరకు మనం ఇప్పుడే తొందరపడకూడదు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 36-37 దగ్గర ఉన్నారు కదా. ఇంకొక రౌండ్ అయితే 50 అయింది అనుకోండి, మనం వీకెండ్ టెల్. ఇప్పుడు ఎక్కడ మెజారిటీ వస్తున్నట్టు రఘునందన్ కి? అది దుబ్బాక తీసుకుంది. ఈ లెక్కన సిద్దిపేట కూడా మెజారిటీ రాలేదు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అయింది. మళ్ళీ ప్లస్ నేను అనుకుంటున్నా కదా పటాన్ చెరువు. సార్ వెళ్ళిపోయారా? ఎట్లా వెళ్ళారు? ఫోన్ చేయి, వెహికల్ తీసుకొని. పటాన్ చెరువు డ్రాప్ చేయమనా? ఓకే. పటాన్ చెరువును జగ్గారెడ్డి గారిది ఉంది కదా, అది కూడా కొద్దిగా మైనస్ జరిగినట్టున్నది. కాటం శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసారో లేదో నాకు తెలియదు. మనం రేపు పొద్దున రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది. ఒకవేళ కనుక పటాన్ చెరువులో కనుక మనం అనుకున్నంత 70% మెజారిటీ మధుకు రాకపోతే అక్కడ కంప్లీట్ గా కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి వర్గ విభేదాలే కారణంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ కంట్రీ వైడ్ రిజల్ట్స్ మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఇప్పుడు 543 స్థానాల్లో ఇప్పుడు మనకున్న నేషనల్ ఛానల్స్ కానీ మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూసి 292, 292 అండ్ 233. సో ఇది ఎక్స్పెక్ట్ చేసింది రఘు గారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా బీజేపీ స్ట్రాటజీ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాయి. ఇండియన్ కూటమి వాళ్ళకు లోపల ఉంది. ఈసారి వాళ్ళు కష్టపడ్డారు. కూటమి రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఉన్నవారు. కాకపోతే బాగా దెబ్బ పడ్డది ఏంటంటే కర్ణాటక ఒకటి పడ్డది. కర్ణాటక ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉండే, రాలే అనుకున్నంత స్థాయిలో. ఇక్కడ కూడా ఒక 3-4 సీట్లు కరెక్ట్ గా పోల్ మీద, అంటే సీట్లు కరెక్ట్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ 12 to 13 సీట్స్ వచ్చేటి ఇక్కడ. సో యూపీలో మంచి ఇదే కలకత్తా, యూపీ, వెస్ట్ బెంగాల్ అవి బాగా గుంజుకొచ్చి. అవును, అది ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు నేను చెప్పాలంటే మోడీ విధానాలు మీరు ఏదైతే అంటున్నారో దానిలో కూడా వ్యతిరేకత ఉంది. అయితే మోడీ అనే ఒక వర్డ్, నమో అనే వర్డ్ అందరు జనాలు ఎగబడుతున్నారు కదా. చాలా విధానాల్లో చూసినాము. అంటే మామూలుగా మేము స్ట్రాటజిస్టులు ఏ పార్టీకి సపోర్ట్ చేయము, కాకపోతే ప్రతి దాన్ని మేము అనాలిసిస్ చేస్తాం మా సంస్థ. ఇప్పుడు పారిశ్రామికంగా ఎన్ని ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి తెలుసా రఘు గారు? దాదాపు LIC కూడా మూసేసే పరిస్థితికి వచ్చింది. ఎన్నో ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. సో గవర్నమెంట్ సెక్టార్ లో ఇప్పుడు ఆకలి లేని రాజ్యం తీస్తామన్న మోడీ రేపు మీరు ఇండెక్స్ చూసినారా? ఏది యూనిసెఫ్ ఇండెక్స్ లో 199వ స్థానంలో ఉన్నది. నోట్ల రద్దు అట్లనే అయింది. తర్వాత డబ్బులు తీసుకొస్తున్నారు స్విస్ బ్యాంక్, చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మాట్లాడకూడదు, హైలైట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఏదైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు హిందుత్వవాదంతో వెళ్తున్నారు, అది సొల్యూషన్ కాదు దేశానికి. ఎప్పుడు కూడా సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం. అది నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం అనలేము, ఎందుకంటే వాళ్ళు 2 సార్లు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి. మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చే వాళ్ళకి మనం సరైన టార్గెట్స్ ఇవ్వాలి. అది ప్రజల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ ప్రభుత్వం మీద
మీరు అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ లేదు మోడీ గారికి కూడా, వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నది. అది అంత ఈజీగా కాదు. కాకపోతే మీరు చూడండి, ఒక ఇంటెలెక్చువల్ లాంటి మోడీ ఎన్నో రకాలుగా చెప్తారు కదా, మంగళసూత్రం అని. మీరు ఎప్పుడైనా స్పీచ్ హైలైట్స్ చూసినారా? ఏ పార్టీ అయినా ఎవరు దేశానికి గురించి కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఏది మాట్లాడినా మంగళసూత్రం పోతుంది, రిజర్వేషన్ రద్దు అవుతాయి, ఇవి తప్ప ఇట్లా చేద్దాం, ఇంత ఇండెక్స్ ఇంత ఉంది, ఇంత పెంచుదాం, ఇంత ఇంత దేశం గ్రోత్ ఉంది, ఇండెక్స్ ఇంత, ఏది లేదు. ద్రవ్యోబలం ఇంత ఉన్నది, ఏది లేదు. అంత ఏంటంటే ఓట్లు రాబట్టుకోవడానికి కోసం చేసినటువంటిది చాలా వరకు. యూత్ కూడా మనం చూసినాం కదా, మనకి ఏం తెలియదు, 21 కోట్లు జై మోడీ, వేయండి మోడీ, ఓట్లు పడాలా, కానీ మనం ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది ఇంప్లిమెంట్ చేసేటట్టు చూసుకోలేదు. నాకు తెలిసిన వరకు మీరు లాస్ట్ మేనిఫెస్టో చూడండి, 60% కూడా అమలు కాలేదు అది మోడీది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ముందు ఇట్లాంటి ప్రతిపక్షం ఉంటేనే, వీళ్ళు ఇండియా కూటమి తగ్గఫారు ఇస్తేనే రేపు మోడీకి కూడా, అది ప్రజలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇంటెలెక్చువల్స్ ఎప్పుడైతే పోతారో పార్లమెంటుకు, వాళ్ళకు ఇప్పుడు మీరు ఒక 543 మంది 250 మంది ఆపోజిషన్స్ ఉన్నారనుకో, ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెట్టడానికి ఉండదు. ఒక ఆలోచన ఉంటుంది, చర్చ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, ప్రతిదీ కూడా బాయ్కాట్ ఉంటుంది. సో అది చాలా మంచిది. ఈ రిజల్ట్స్ రావడం అనేది నిజంగా కూడా భారతదేశ ప్రజలకు చాలా కరెక్ట్ తీర్పునిచ్చినారని అనుకుంటున్నా. సో మీకు ఇక్కడ స్టేట్ వైడ్ చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఎందుకు ఇంత భయంకరంగా తయారైంది? మీరు ఏమైనా అనలైజ్ చేసినారా అక్కడ రాష్ట్రానికి సంబంధించి? మీరు చూడండి, టోటల్ వన్ సైడ్ స్వీప్ అయిపోయింది. అయితే ఒక వైసీపీ 17 సీట్స్కి పడిపోవడం ఏంటి? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్ తప్పు చేస్తే వ్యవస్థ మీద పడుతుంది. కేసీఆర్ గారు తప్పు చేసినారు, ఎవరికి పడింది? అది టీఆర్ఎస్ పార్టీ మొత్తానికి పడింది. ఇప్పుడు జగన్ కూడా ఏం చేసినాడంటే, జగన్ ఓన్లీ మోనోపాలికి ఆయనే ఆలోచించుకున్నాడు. అంటే నేను పెట్టినోడు గెలవాలి, ఇష్టం వచ్చిన స్ట్రాటజీలు కూడా ఆయనే చేసుకున్నాడు. ఓకే, ప్రజల వ్యతిరేక తీర్పును పాలకులు ఎప్పుడైతే గ్రహించారో అతను ఖచ్చితంగా కూడా మంచి పరిపాలకుడు కాదు. ఇప్పుడు కేసీఆర్ కూడా మనం ఇక్కడ చూసినాం కదా, ఎందుకు పోయిండు? ఒక 30 టికెట్లు మారిస్తే గెలిచే సింపుల్ లాజిక్. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మనం రోజు చూసుకోండి, వాళ్ళు చెప్తే మార్చలేకపోయాడు. నీ ఎవరిని పెడితే గెలుస్తారండి. అప్పుడు ఖచ్చితంగా అందుకని ఒక నాయకుడు అనేటోడు ఎప్పుడు కూడా తప్పు చేసేట అనుకోండి, అది పార్టీ మీద చుట్టుపక్కల వ్యవస్థల మీద పడుతుంది. జగన్ కూడా జరిగింది అదే. ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే 100% నమ్ముకున్నాడు, అభివృద్ధిని అసలే నమ్ముకోలేదు. సంక్షేమ పథకాలు అంటే బీసీలకు, లాయర్లకు, వాళ్ళకి వీళ్ళకు 2000 3000 వేస్తా అన్నారు. వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు ఇలా. అంటే వాళ్ళకు కూడా ఏమర్థమైందంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో చూసినారా? టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. మన పరిస్థితి కంటే దారుణంగా ఉంది అక్కడ. అసలు అపోజిషనే లేకుండా జనం తీర్పిచ్చారంటే అంత వ్యతిరేక, అపోజిషన్ లేనట్టే కదా. ప్రతిపక్షం కోల్పోయింది. ఇక్కడ చూడండి 7 సీట్లు వీళ్ళు సందు జరిగినప్పుడు ఇటు వస్తారు. 20 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 7 అనేది వీళ్ళకి పెద్ద ఫిగర్. ఏది బీజేపీకి అసలు లేనే లేదు. సో ఇక్కడ పార్టీ ఉనికికే ప్రమాదం ఏమైనా ఉందా? వైసీపీ ఉండదు, ఏముండదు. పార్టీ జగన్ కు ఏజ్ ఉంది, భవిష్యత్తు ఉంది. ఎప్పుడు కానీ ఒక్కసారి భూమి వచ్చింది ఎక్కువ రోజులు నిలబడదు, ఖచ్చితంగా మళ్ళీ డౌన్ఫాల్ కావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కా సిచ్యువేషన్, నేను చెప్పిన కదా, జగన్ కా అది ఎందుకు అప్లై అవ్వదు? కేసీఆర్ కు టైం పడుతుంది మళ్ళీ. ఇప్పుడు జగన్ కూడా ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈ 131 టీడీపీ ఉంది కదా, సేమ్ వాళ్ళు మార్చుకొని విధానాలు మార్చుకొని, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కూటమిది. పొద్దున్న లేస్తే ఈయన ఒకటి అంటాడు, ఇక్కడ నుంచి ఈయన ఒకటి అంటాడు హీరో. రోజు ఈయన అవసరం ఏముంది? నాకు అవసరం లేకపోయినా మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంది గొడవ. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది జనసేనలో స్టార్ట్ అవుతుంది. నాకు ఎందుకు చెప్పలేదు, నీకు చెప్పలేదు, ఆయన నాకు 130 ఉన్నాయి కదా, వీళ్ళని అడిగే. ఈ మధ్యలో అభివృద్ధి ఉండదు. రోజు పొద్దున్న లేస్తే నిన్ను విలువలేదా, నన్ను విలువలేదా, ప్రోటోకాల్ సమస్యలే వస్తాయి. ఇప్పుడు షర్మిల ఇంపాక్ట్ ఏమైనా పనిచేసిందా? లేదు. షర్మిల షార్ట్ టైం స్పీచెస్ కానీ ఆమె ప్రచారం కానీ షర్మిల 0 అండి. షర్మిల ఎక్కడ కూడా పనిచేయలేదు. ఓన్లీ జగన్ చేసుకున్న స్వయం కృతాపరాధం అంతే. జగన్ ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిండు. జగన్ ఎవరిని పట్టించుకోలేదు, సంక్షేమ పథకాలు నమ్ముకున్నాడు. అభివృద్ధి అనేది అసలు 0. రోడ్లు లేవు అంటే ఆ 2000 ఇచ్చినట్టు కూడా రోడ్డు మీద పోతాడు కదా. ఓకే, మేము చూసినాం చాలా చాలా రకాలుగా. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆఫీస్లో, మేము అడిగినప్పుడు చెప్తారు, ఎందుకు ఆ 2000 మనకు వస్తుంది, అది ఎందుకు లాభము? వాడు బండి పైన 10 సార్లు పంచర్ అయినాక ఆ 2000 ఆడికే పోతుంది. సో సంక్షేమ పథకాలు నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇక్కడ మనం కంటోన్మెంట్ బై ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మనం సో లీడ్ లో ఉన్నారు. 15,000 మెజారిటీ మాక్సిమం వస్తుందండి. ఓకే, ఇది కంటిన్యూ అవుద్దా? అంటే స్లోగా పోతుంది అది అంతే. అది మీరు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ఆయన గెలవడం అనేది గ్రేట్. ఎందుకంటే ఇది ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యూన్స్ లో ఉంది. ఆ భూమిని తట్టుకుంటా కూడా సింపతి, ఆ వేవుని తట్టుకొని సింపతిని తట్టుకొని ఆ మెజారిటీ రావడం అంటే అది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కంటే గణేష్ క్రెడిట్ చెప్పుకోవచ్చు. యా. సో మీరు నిన్న మనం అనలైజ్ చేసిన దాంట్లో మీరు స్టేట్ వైజ్ తెలంగాణ చూస్తే అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఏ నరేషన్ అయితే ఉందో అప్పటి వరకు వాళ్ళకి గంపగుత్తగా ఓట్లు వేసుకుంటూ పోయినారు జనాలు. సరే ఒక మెదక్ ఒక మహబూబ్ నగర్ మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాలు మనం నిన్న మీరు చేవెళ్ళ కూడా చూడండి భారీ మెజారిటీ వచ్చింది. అది ఎక్కడ వచ్చింది? టీఆర్ఎస్ది కదా. టీఆర్ఎస్ది. ఓకే. మీరు ప్రతి ఒక్కొక్క నియోజకవర్గం ఓపెన్ చేయండి. మల్కాజిగిరి చూడండి 2,74,010 ఓట్ల తేడా. సరే ఇది రగ్గారు ఈయనకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. 2,32,000 పడ్డాయి. వీళ్ళ ఓటు అనేది 17 లక్షలు. 17 లక్షలలో 2,32,000 అంటే డిపాజిట్ పోయింది. ఈ 6 తీసుకుపోయి ఇక్కడ వేసినారు. ఇది ఫెయిర్ గేమ్ కాదు నిజంగా. అంటే ఈటల రాజేందర్ గారు అంటే మంచి మా ప్రాంతమే అదే, కానీ సరే బీఆర్ఎస్ వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇక్కడ వచ్చేది కాదు పరిస్థితి. ఓకే. ఇంత మెజార్టీ రాదు. ఏదో 60,000 70,000 మెజార్టీతోనే వస్తుంది. సో ఆల్మోస్ట్ 2,74,000 హైయెస్ట్ మెజారిటీ నాకు తెలిసి ఇదన్నా ఉండాలి, ఖమ్మం అన్న ఉండాలి. లేదు లేదు మిగతా వేరే ఉంది. నల్గొండ చాలా హెవీ ఉంది. సో అది ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఆదిలాబాద్ చూడండి. ఆదిలాబాద్లో 70,000 ఓట్లతో ఈయన గెలవడం జరిగింది. అంటే ఆత్రం సుగుణ చాలా పోటీ ఇచ్చిర్రు, గట్టి పోటీ అట్లా వాళ్ళు జీరో అయిపోయినారు. ఇది పోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోయింది అంటే జస్ట్ బీఆర్ఎస్ కేసీఆర్. మనం నిన్న చెప్పుకున్న రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మీరు కావాలంటే ఎవరికన్నా కేసీఆర్ చూసిందంటే అక్యురేట్ గా అనుకుంటాడు. ఎందుకంటే ఈయనకాడ ఎంతమంది సపోర్ట్ చేసారు, ఎన్ని ప్రచారాలు చేశారు. కేటీఆర్ వేయండి, కేసీఆర్ వేయండి. 1,20,000 ఓట్లు ఏందండి. 4 ఎమ్మెల్యేలు ఉన్నారాడ. మీరు ఒక్కొక్కటి తీయండి, నేను చెప్తా. పెద్దపల్లి తీయండి. సో నిజామాబాద్ చూడండి. నిజామాబాద్లో 1,31,000. నేను మీరేమన్నా చాలా టఫ్ ఫైట్ అన్నారు కానీ ఆయన కూడా నిన్న మీరు అన్నారు ఒక మాట, గోవర్ధన్ బాజిరెడ్డి బాగా జీలుస్తాడంటే మీరు అన్నారు కదా, చేతులు ఎత్తేసిండు కావచ్చు అని అన్నారు కదా. అదే జరిగింది ఇక్కడ. ఆయనకి 83,000 ఓట్లే పడ్డాయి. 83 ఉన్నారు అనుకుంటా వీళ్ళకి కూడా. అటు కవిత పాత పార్లమెంట్. మరి వీళ్ళు ఎక్కడ చూసుకుంటే 1,30,000 అయినా కానీ జీవన్ రెడ్డి గారు ఫైట్ చేసినట్టే. అంటే క్యాండిడేట్ అరవింద్కు ఉన్న చరిష్మాతో అది మనం ఎక్స్పెక్ట్ చేసిన సీటే. సో నెక్స్ట్ మీరు ఇంకొకటి చూస్తే కరీంనగర్ ఊహించింది 1,60,000. మనం నిన్న ఏం చెప్పినాం, సెకండ్ ప్లేస్ అందరు సర్వేలలో వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్ వస్తారన్నారు. కానీ మనం చెప్పినాం రాజేందర్ రావు ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ వస్తారని. ఇదే కనుక 20 రోజుల ముందు ఇచ్చి ఇక్కడ చూడండి, 2 వెల్మాస్ కొట్టుకుంటే బీసీ బయటపడ్డాడండి. సింపుల్. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ తక్కువ జరుగుతుంది అని చెప్పినాం. 2,22,000 అంటే ఎంత ఈజీ విషయం కాదు ఇక్కడ కరీంనగర్ లో. ఆడ 3 ఎమ్మెల్యేలు. మీరు రేపు వచ్చినాక చూడండి, సిరిసిల్లలో ఈటల రాజేందర్ బండి సంజయ్కి మెజారిటీ వస్తుంది. ఓకే. ఎవరిది? కేటీఆర్ కాన్స్టిట్యూన్స్ లో. ఓకే. సిరిసిల్ల కూడా. నెక్స్ట్ మనం ఇది ఆల్రెడీ చూసినాము. మెదక్ ఈటల ఆల్రెడీ చూసినాము. సో ఇది రంజిత్ రెడ్డి అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి 1,04,439 ఓట్లు. 83,000. ఇది కూడా 14 లక్షల పడ్డ దాంట్లో 83,000. ఒక బీసీ క్యాండిడేట్ 2 రెడ్లకు ఇచ్చినారు, ఓసీలకు. బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చి బలి చేసినారు. కేసీఆర్ లిటరల్ గా ఈయన బలి చేసినాడు. ఒకసారి ప్రెసిడెంట్, టీడీపీ ప్రెసిడెంట్ చేసినాడు. మంచి సామాజిక సంబంధించిన మంచి పేరే ఉంది. ఫైట్ చేస్తే ఏమైతే నీకు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ మన ఈ చేవెళ్లలో టీఆర్ఎస్ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అరకప్పుడు గాంధీ కూడా ఇక్కడికే వస్తారు అనుకుంటా. అక్కడికే వస్తాడు. సో లాస్ట్ ఇది 15,652. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. ఇది ఎన్నో రౌండ్? ఇది రౌండ్స్ ఏం లేవు ఇక్కడ. అయితే ఇట్లా కౌంట్ చేద్దాం. 1,00,000, 3, 6, 7, 10 రౌండ్ దాటి ఉంటుంది. 8. ఇంకొక 2 లక్షలు ఉన్నాయి ఇక్కడ. 11 లక్షలు పోలైనాయి. ఓకే. 11 lakhs పోలైనాయి. 11 lakhs అంటే 350 + 357 + 850 పడ్డది. 950, 1050, 2.5 lakhs. మనం బ్లైండ్ గా అయితే ఇవన్నీ కలిపి ఒక 50 పోయినాయి అనుకోండి. 30-40 పోతే 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు అంటే మేబీ ఇట్ ఈస్ చెప్పలేం. చూడాలి ఎట్లుంటుందో. మీరు కాంగ్రెస్ ఇవైతే మొత్తం స్వీప్ చేసేసి మీరు ఇది నాగర్ కర్నూలు అనుకుంటాను. చూడండి, నాగర్ కర్నూలు ఇది ఒకటి నేను నిన్న సెకండ్ ప్లేస్ ఇచ్చినాను. కాకపోతే భరత్ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇది ఇంత 75,912. ఎప్పటికున్న భరత్ నాకు తెలిసినంత వరకు ఏరియాలో భరత్ అనే బీజేపీకి మాత్రం మంచి లీడర్. ఎందుకంటే
ఆ యంగ్ ఉంది, ఆయన దగ్గర ఒక విజన్ ఉంది. మీ పర్సనల్ కలిసినప్పుడు ఈయన కొట్లాడతారని చెప్పిన కొట్లాడండి లాస్ట్ వరకు కూడా. బాగానే పడ్డాయి. నిన్న చెప్పిన అందరు చాలా మంది 3వ ప్లేస్ వస్తారు అన్నారు. కాకపోతే నాకు ఇంకా రావాలి, ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ఇద్దరు సమానంగా వస్తారు అంతే. పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం ఇవన్నీ పెద్దపల్లి భువనగిరి భారీ మెజార్టీ వస్తుంది. నిన్న అనుకున్నాం కదా 1,76,723 ఓట్లతో చామల గెలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం, ఇది భువనగిరి పోండి. ప్రతి స్ట్రాటజీ ప్రతి బీజేపీ వాళ్ళు ఏం చెప్పినారు, బూర నరసయ్య గౌడ, మీరు కూడా చాలాసార్లు గ్రౌండ్ రిపోర్ట్లో చూసినప్పుడు స్టార్టింగ్లో బూర నరసయ్య గౌడ్ గారికి చాలా ఉంది. ఎప్పుడు కానీ పొలిటీషియన్స్ ఓవర్ కాన్ఫిడెంట్తో పోవద్దండి, స్ట్రాటజీతో పోవాలి. ఈయనకు ఛాన్స్ వచ్చింది, యూటిలైజ్ చేసుకోవాలి. దట్ టు బి బీసీ. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ బీసీని పెట్టి కొట్టిండు. బాగానే పడ్డాయి, 2,15,000 ఓట్లు పడ్డాయి. 2 లక్షలు. ఇక్కడ నేను చెప్పిన కదా బీసీ పోలరైజేషన్ ఈయన తగ్గించింది. ఇక్కడ ఇది ఎవరికి ప్లస్ అయింది, చామల ప్లస్ అయింది. అంటే బీఆర్ఎస్ ఒకటి అక్కడ అవుతుంది, ఒకటి ఇక్కడ అవుతుంది, ఒకటి ఇక్కడ అవుతుంది, ఒకటి అక్కడ. వీళ్ళు ఫైట్ చేస్తే వచ్చేది వీళ్ళకు. అవును. అప్పుడు బూర నరసయ్య నేను అనుకున్నది అదే కదా, టీఆర్ఎస్ గట్టి కొట్లాడితే నరసయ్య గారికి ఎడ్జిపోతుందని. యా. సో మీరు అంటున్న పెద్దపల్లిలో 1,18,094 ఓట్ల మెజార్టీ ఉంది. చూడండి ఇది కొప్పుల ఈశ్వర్ ఆయన ఎత్తేసిండు. ఇది 10,80,000 పడ్డారు రగ్గారు. 1,50,000, 260, 410 ప్లస్ 4, 810, 910, ఇంకొక 2 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇంకొక 2 lakhs అయిపోయింది అక్కడ రిజల్ట్ అని చెప్తున్నా. ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. చాలా మంది నాకు పెద్దపల్లిలో అది గెలుస్తున్నాం, ఇది గెలుస్తున్నాం, ఇది గెలుస్తున్నాం. వేవ్ వేరు, నెంబర్ వేరు. వేవ్ ఎప్పుడు కూడా నెంబర్ కాదు, అది మాట. కానీ ఫిగర్ నేను రాత్రి చూసినాం కదా. కానీ ఎట్లా మహబూబ్నగర్లో మొత్తం అసలు రేవంత్ రెడ్డి నియోజకవర్గం కదా, అంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టైట్ గా గెలిచారు గారు. కరీంనగర్లో, వరంగల్లో వీడియో ఉందా, కరీంనగర్లో వరంగల్లో గెలిచినంత ఈజీగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు గెలవలే. 15,000, 20,000, 9. మరి రేవంత్ రెడ్డి గారు 30-40,000 వచ్చింది. మాకు కరీంనగర్లో చూసుకున్నాం అనుకో అందరికి 50,000 పైన వచ్చింది. వరంగల్లో చూసుకుంటే అందరికి 50,000 పైన వచ్చింది. మెజారిటీ నీకు అక్కడ నెక్ టు నెక్ వచ్చింది అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో. నిన్న ఎమ్మెల్సీది కూడా అసలు ఎమ్మెల్సీది మనం రివైజ్ చేయలే, కానీ ఎమ్మెల్సీ రివైజ్ చేస్తే ఏం జరిగిందంటే వాళ్ళకి ఎమ్మెల్సీతో కంపేర్ చేయడానికి లేదు. ఎమ్మెల్సీ కూడా మనం అనుకుంటే జరుగుతుంది. తీన్మార్ మల్లన్న గారు ఫస్ట్ ఓటుతో గెలిస్తేనే 40-45 పడితేనే బయటపడతాడు, లేకపోతే సెకండ్ ప్రియారిటీ ఇదే జరుగుతుంది మళ్ళీ. అవును. వరంగల్ ఎట్లుంది? వరంగల్ ఫుల్ మెజార్టీ, భారీ మెజార్టీ. ఇది చూడండి 1,88,000. అంటే పర్లేదు, ఇంకా అంత కొంత బాగా జరగలేదు, బాగానే పడ్డాయి ఓట్లు. ఇది చూడండి 1,00,000. ఇప్పుడు మరి ఎట్లా అక్కడి నుంచి వచ్చింది కదా, మనం ఏమని అనాలిసిస్ చేస్తాం? అవును. ఎక్కడి నుంచి వచ్చింది? టీఆర్ఎస్ నుంచి వచ్చింది. మరి 1,90,000తో 79,000తో 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అంటే సిచ్యువేషన్ బట్టే జరిగింది. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇన్ఛార్జ్ రేవు ప్రకాష్ రెడ్డి గారిని ఇచ్చారు కదా, తర్వాత దాన్ని శ్రీధర్బాబు గారికి అప్పచెప్పినారు. ఓకే. ఏది వరంగల్ ఇన్ఛార్జ్. ఓకే. ఇది ఉన్ను పెద్దపల్లి తీసుకున్నాడు శ్రీధర్బాబు గారు. ఓకే. తెలుసు ఈ వర్గపూర్ అదంతా లాస్ట్ మినిట్ తగ్గింది. మీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాం కదా, దాదాపు లాస్ట్ 1 వీక్ కంప్లీట్ ట్రావెల్ చేసిండు. చేసి అంతా ఆ వర్గపూర్ని సెట్ చేస్తే ఈ మెజార్టీ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి సీనియర్ ఇన్ఛార్జ్ తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత శ్రీధర్బాబు గారు 2 తీసుకున్నారు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత వీళ్ళందరూ పొంగులేటి సినిమా వీళ్ళు తీసుకునే అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి. అంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వచ్చినాయి. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. సో ఇది ఎలక్షన్ రిజల్ట్స్. మనం ఇంకా డిబేట్ చేస్తూ ఉందాం రిజల్ట్స్ వచ్చే వరకు, అంతిమ రిజల్ట్స్ వచ్చేంత వరకు. సో ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే సో బీజేపీ, ఎన్డీఏ అండ్ ఇండియా కూటమికి సంబంధించి 230 స్థానాల్లో బీజేపీ గెలిచినట్టుగా కనబడతా ఉన్నది. సో ఆల్మోస్ట్ 295 స్థానాలు ఎన్డీఏ, 230 స్థానాలు ఇండియా కూటమి. సో 290కి అటు ఇటుగా వాళ్ళు, 235 మధ్యలో వీళ్ళు. సో ఆల్మోస్ట్ ఒక 50 to 60 సీట్స్ గ్యాప్ కనిపిస్తూ ఉన్నది ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే. ఇది ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశమే మనకి కనబడుతున్నది స్టేట్ వైడ్గా ఎట్లా చూసుకున్నా కూడా. అండ్ 2 అసెంబ్లీస్, ఇటు ఒడిషా కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలిచిండు ఎన్డీఏ కూటమి. అక్కడ కూడా ఒడిషాలో దాదాపు 5 పర్యాయాల తర్వాత బీజేపీ ఇక్కడ అధికారం చేపట్టింది.
బిజు జనతాదళ్ నేతృత్వంలో ఆయన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ సో ఇక్కడ సెకండ్ ప్లేస్కి పడిపోయింది. కాంగ్రెస్కి అక్కడ 16 సీట్లు వచ్చినాయి. సో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది ఒడిశాలో అసెంబ్లీ ఎలక్షన్స్లో. అండ్ అక్కడ వాళ్ళకి ఎంపీ సీట్స్